కొంతమంది రోజు స్నానం చేసే క్రమంలో తలస్నానం చేస్తుంటారు. మరికొందరికి జుట్టు కాస్త డల్గా రఫ్గా కనిపించిన వెంటనే తలస్నానం చేయటం అలవాటుగా ఉంటుంది. మరి ఇలా చేయటం మంచిదేనా? అసలు ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఇప్పుడు చూద్దాం. ఎన్ని రోజులకు ఒక్కసారి చేస్తున్నారు? వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ లాంటి రకరకాల కారణాల వల్ల జుట్టు తొందరగా రఫ్గా డల్గా మారిపోతుంది. దీంతో జుట్టు తిరిగి మృదువుగా ఆరోగ్యంగా కనిపించాలని వెంటనే తలస్నానం చేసేస్తుంటాం. కానీ అలా ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? జుట్టు జిడ్డుగా ఉంటే నిపుణుల సలహా మేరకు 2 రోజులకు ఒకసారి తలస్నానం చేయాలని, ఒకవేళ మీది సాధారణ పొడి జుట్టు అయితే వారానికి 2 సార్లు మాత్రమే తలస్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా గాఢత తక్కువగా ఉండే షాంపూనే ఉపయోగించాలని సూచిస్తున్నారు. తలస్నానానికి ఓ పద్ధతి ఉంది. తలస్నానం చెయ్యాలనుకునే ముందుగా జుట్టు చిక్కులు తీసి బాగా దువ్వుకోవాలి. ఫలితంగా తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలటం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే బిరుసుగా ఉన్న వెంట్రుకలు కూడా తెగిపోకుండా ఉంటాయి. ముందుగా నీళ్లతో జుట్టుని బాగా తడపాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు నీళ్లలో షాంపూని కలిపి ఆ మిశ్రమాన్ని తలపై పోసుకొని కుదుళ్లను 2 నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మసాజ్ చేయాలని తెలిపారు. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కుదుళ్ళు బాగా శుభ్రపడి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. గోరు వెచ్చని నీరే మంచిది. ముఖ్యంగా తలస్నానం చేసేటప్పుడు మరీ చల్లని లేదా బాగా వేడిగా ఉండే నీళ్లను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే కుదుళ్ల లోపల ఉండే సెబాషియన్ గ్రంథులు దెబ్బతింటాయని అంటున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో జుట్టు పల్చగా అయిపోయి తేమను కూడా కోల్పోతుందని తెలిపారు. అందుకే తలస్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. కండిషనర్తో ఫినిషింగ్ టచ్. మనలో చాలా మంది తలస్నానం చేసి పని పూర్తయిపోయింది అనుకుంటారు. కానీ తలస్నానం చేశాక జుట్టుకి కండిషనర్ రాసుకోవటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనదని అంటున్నారు నిపుణులు. కండిషనర్ రాసుకోవడం వల్ల జుట్టు చివర్ల చిట్లకుండా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. అలాగే జుట్టు మృదువుగా పట్టుకుచ్చులా మారటమే కాకుండా కండిషనర్ జుట్టు తేమను కోల్పోకుండా చేస్తుందని వివరిస్తున్నారు. తడితలను దువ్వకండి. తలస్నానం చేసి రాగానే చాలా మంది దువ్వుతుంటారు. అయితే తలస్నానం చేసిన తర్వాత కుదుళ్ళు బాగా మెత్తబడి ఉంటాయి. ఇలాంటి సమయంలో తల దువ్వితే ఎక్కువగా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అందుకే ఎప్పుడు తడితలను దువ్వే ప్రయత్నం చెయ్యకూడదని సూచిస్తున్నారు. ముందుగా జుట్టుని బాగా ఆరబెట్టుకొని ఆ తర్వాతే దువ్వుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే తడిగా ఉన్న తల తొందరగా ఆరిపోవాలని టవల్ పెట్టి తెగ తుడిచేస్తూ ఉంటారని, కానీ అలా చెయ్యకూడదని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే జుట్టు నిర్జీవంగా మారిపోతుందని, అందుకే వీలైనంత వరకు జుట్టు సహజంగానే ఆరనివ్వాలని సలహా ఇస్తున్నారు. అలాగే తలను ఆరబెట్టుకోవడానికి డ్రయర్స్, బ్లోయర్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం కూడా వీలైనంతగా తగ్గించేయటం మంచిదని, వీటి వల్ల జుట్టు సహజ సిద్ధమైన తేమను కోల్పోతుందని నిపుణులు వివరిస్తున్నారు.